ఇప్పుడు మనం హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ చేయడం చూద్దాం. మటన్ దమ్ బిర్యానీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: మటన్ 1 kg, బాస్మతి రైస్ 1 kg, ఉల్లిపాయలు 1/2 kg, సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 teaspoons, ధనియాల పొడి 2 teaspoons, జీలకర్ర పొడి 1 teaspoon, కారం 4 teaspoons, సాల్ట్ 3 teaspoons, పసుపు 1 teaspoon, పచ్చిమిర్చి 4 పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి, గరం మసాలా 1 teaspoon, పుదీనా 1 cup, కొత్తిమీర 1 cup, నిమ్మకాయ 1 రసం తీసి పెట్టుకోవాలి, పెరుగు 1 cup, ఆయిల్ తగినంత, నెయ్యి 5 tablespoons, గోధుమ పిండి కొంచెం దమ్ చేయడానికి, ఇలాచీ 4, లవంగాలు 6, దాల్చిన చెక్క 5 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, సాజీరా 1/2 స్పూన్, బిర్యానీ ఆకు 4. ఇప్పుడు హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ తయారు చేయడం చూద్దాం. మటన్ బిర్యానీ చేయడానికి ముందుగా మటన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. 1 kg మటన్లో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 4 teaspoons కారం పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ 2 to 3 స్పూన్స్ వేసుకోవాలి, అంటే మనకు టేస్ట్కి తగినంత వేసుకోవాలి. పసుపు 1 teaspoon, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1 teaspoon గరం మసాలా పొడి వేసుకోవాలి. తర్వాత 1/2 cup పుదీనా వేసుకోవాలి, కొత్తిమీర కూడా 1/2 cup వేసుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకోవాలి. తర్వాత 1 కప్ పెరుగు వేసుకొని బాగా కలపాలి. ఈ మసాలా అంతా మటన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇందాక మనం ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసేటప్పుడు మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ 2 tablespoons ఇందులో వేసి కలుపుకోవాలి. ఆయిల్ యాడ్ చేశాక బాగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు సగం ఇందులో కలుపుకోవాలి. ఈ మటన్ని బాగా కలుపుకొని మినిమం 2 hours వరకు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనం మ్యారినేట్ చేసి ఎంత ఎక్కువసేపు పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా బాగా పట్టించేసాం కదా, 2 hours పక్కన పెట్టుకుందాము. తర్వాత రైస్ వండే ముందు 45 minutes ముందు రైస్ని కడిగి నానబెట్టి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని మరిగించాలి. ఆ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. దాంట్లో ఇలాచీలు, లవంగాలు, దాల్చిన చెక్క, సాజీరా వేసుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. తర్వాత 2 teaspoons ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వలన రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు వాటర్ని బాగా మరగనివ్వాలి. వాటర్ మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని రైస్ని ఉడకనివ్వాలి. ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైస్ 60 or 70% మాత్రమే ఉడకాలి, ఎక్కువగా ఉడకనివ్వకూడదు. ఎక్కువగా ఉడికితే బిర్యానీ మెత్తబడిపోతుంది. బిర్యానీ చేయడానికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాటమ్ థిక్గా ఉన్న ప్యాన్ని తీసుకోవాలి. ప్యాన్లో అంతా పరిచినట్టుగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 2 hours ముందు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని అడుగు అంతా కవర్ అయ్యేలా వేసుకోవాలి.
ఇప్పుడు ఈ మటన్ పైన లేయర్ లాగా 70% ఉడికిన రైస్ని వేసుకోవాలి. ఆ రైస్ పైన మిగిలిన పుదీనా, కొత్తిమీర అంతా చల్లుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా మొత్తం అంతా పరిచినట్టుగా చల్లుకోవాలి. ఇప్పుడు 4-5 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని వీడియోలో కనిపిస్తున్నట్టుగా గిన్నె అంచుల వెంబడి పిండిని అడ్జస్ట్ చేస్తూ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఆవిరి బయటకు వెళ్ళిపోకుండా ఉండడానికి. ఇప్పుడు ప్యాన్ పైన మూతని గట్టిగా పెట్టుకోవాలి. ఏమాత్రం ఆవిరి బయటకు వెళ్ళనివ్వకుండా హోల్లో కూడా పిండి పెట్టి కవర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్ వరకు ఉడికించాలి. 10 మినిట్స్ ఉడికించిన తర్వాత బిర్యానీ గిన్నెను పక్కన పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టుకోవాలి. ఆ పెనం పైన మళ్ళీ బిర్యానీ గిన్నెని పెట్టుకొని ఒక 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం. మూత ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. పిండి అందులో పడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారుగా, గుమగుమలాడుతూ హైదరాబాదీ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా టేస్ట్ చేసి చెప్తారు కదా.